ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియోలోకి వచ్చేస్తే ఏంటంటే ఇదిగోండి పొద్దున మేము ఈ పని అయితే పెట్టుకున్నాం, కిచెన్ క్లీనింగ్ వర్క్ అనమాట. ఇంకా నేనైతే అమ్మకి ఏం హెల్ప్ చేయలేదు ఈ సర్దడంలో. అమ్మనే మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకుని ప్రాపర్గా ఈ డబ్బాలు ఇవన్నీ అన్నీ నీట్గా ప్రాపర్గా సర్దేసుకుందనమాట. ఇంకా సర్దేటప్పుడు మనకి కొన్ని డబ్బాలలో ఇవి అవసరం లేవు, పడేయాల్సినవి కొన్ని రవ్వలు కానీ అట్లా పాడైపోయినవి ఉంటాయి కదా, అవన్నీ పడేసిన తర్వాత వచ్చిన కొన్ని గిన్నెలు, అలాగే మేము వండుకొని తిన్న కొన్ని గిన్నెలు అయితే జమ అయిపోయి అవి ఎక్కువ అయిపోయాయి. సో అవైతే నేను ఇక్కడ గిన్నెలు అయితే తోముతూ ఉన్నాను. ఈ లోపు అమ్మ కూడా ఏం చేస్తుందంటే బాల్కనీలో మొత్తం అంతా కూడా నీట్గా సర్దేసుకుంటుంది. అక్కడ కూడా అంతా అనవసరమైన సామాన్ అంతా జమ అయిపోతూ ఉందన్నమాట. అవన్నీ కూడా తీసేసి ఏవి అవసరం ఏవి లేవో చూసి దులిపి నీట్గా సర్దుకుంటుంది. మీకు ఆల్రెడీ తెలుసు కదా, పిచ్చుకలు కూడా వడ్లు పొట్టు అవన్నీ వేస్తూ ఉంటాయి అని చెప్పి. సో అందుకని చెప్పి అవన్నీ కూడా క్లీన్ చేస్తుంది. ఇంకా నేనేం చెప్పానంటే అక్కడ బయట అద్దం ఉంది కదా బాల్కనీలో, సో అద్దం మీద ఏంటంటే ఇది వరకు స్టార్టింగ్లో అమ్మ మొక్కలు పెట్టేదన్నమాట. చాలా లైట్ వెయిట్గా మట్టి ఎక్కువ లేకుండా ఈ కంపోస్టు పాటింగ్ మిక్స్ ఉంటుంది కదా, అది వేసేసి లైట్ వెయిట్గా చేసి ప్లాంట్స్ అనేది పెట్టేదన్నమాట. ఇప్పుడు కూడా ఇంకా అద్దం మీద ఏం పెట్టకుండా అలా ప్లాంట్స్ ఒక్కటే పెట్టమని చెప్పాను. ఇంకా అదే ట్రై చేస్తూ ఉంది. కానీ కొంచెం అద్దం ఏంటంటే చాలా డెలికేట్గా ఉందండి. అద్దం మళ్ళీ కొంచెం ఇరిగిపోతే కష్టం అని చెప్పి ఇంకా ప్లాంట్స్ అయితే ఏం పెట్టలేదు దాని మీద. ఫస్ట్ అయితే ఇంకా అలాగే పెడదాం కదా అని చెప్పి ఇదిగోండి రీపాటింగ్ అయితే చేస్తుంది. అందులో ఉన్న మట్టి అంతా తీసేసి మళ్ళీ ఇలా వడ్ల పొట్టు అది వేసి పెడుతుంది అనమాట లైట్ వెయిట్గా. సో ఇంకా మొత్తం అంతా కూడా క్లీనింగ్ చేసేసుకుంది బాల్కనీ అంతా కూడా. ఇక్కడ ఇంకేంటంటే చిన్న చిన్నగా మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాం కదా, సో అప్పుడు మనకి ఇలా డబ్బాలు వస్తాయి కదా, ఈ డబ్బాలు ఏంటంటే కొంచెం ఇందులో కూడా ఏమన్నా చిన్న చిన్న బుజ్జి మొక్కలు పెడితే చూడడానికి కూడా అందంగా ఉంటుంది కదా అని చెప్పేసి వీటికి హోల్స్ అయితే పెట్టేస్తూ ఉంది. ఇంకా ఇందులో ఏం పెడుతుందో చూడాలి. ఇంకా నేను కూడా మనీ ప్లాంట్ కావాలని చెప్పి అడిగాను అమ్మని. ఇంకా మనీ ప్లాంట్ కూడా ఇంటికి తీసుకెళ్దాము అని అనుకుంటున్నా, అందుకని కూడా ఇంకా హోల్స్ అయితే పెట్టేస్తుంది. చిన్న చిన్న మొక్కలు పెడితే చూడ్డానికి అందంగా ఉంటాయి, అవి పెరిగినప్పుడు మనకు కూడా ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ వచ్చేస్తే నేను మధ్యలో వీడియో తీసుకుంటూ అలాగే గిన్నెలు తోముతూ మధ్యలో ఆ తోమిన గిన్నెలన్నీ సర్దుకుంటూ అలా చేస్తూ ఉన్నా. ఈ గట్టు కింద షెల్ఫ్ కూడా నీట్గా సెట్ చేసేసాను అనమాట ఈ లోపు గ్యాప్లో. అలాగే మధ్యలో అమ్మ దగ్గరికి వెళ్ళి వీడియో కూడా తీస్తూ ఉన్నా. ఈ ప్లాంట్ని ఏమంటారో, దీని పేరేంటో నాకు తెలియదు కానీ చూడ్డానికి ఎంత అందంగా ఉందో అసలు నాకు బాగా నచ్చేసిందండి. ఈ మొక్క చూసారా కలర్ ఎంత బాగుందో. సో దీన్ని కూడా ఈ విధంగా చిన్న పాట్లో పెట్టేసింది అనమాట. ఇంకొక దాంట్లో మనీ ప్లాంట్ అయితే పెట్టింది. యాక్చువల్గా అమ్మ ఇలా రీపాట్ చేసేటప్పుడు నాకు ఐడియా రాలేదు, కానీ తర్వాత అనుకున్నా నాకు కూడా ఎలాగో మనీ ప్లాంట్ కావాలి కదా, తీసుకెళ్దాం, ఇది అందంగా చిన్న బుజ్జిగా ఉంది కదా అని చెప్పి అంటే సరే తీసుకెళ్ళు అని అంది. నేను ఏదైనా అడిగితే మా అమ్మ అది కాదన్నది కదా. సో ఇంకా ఇదేంటంటే యాక్చువల్గా వాటర్లో పెట్టి ఉంచిందనమాట. అంతకుముందు రూట్స్ అనేది లేదు, ఇప్పుడు రూట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది, అదే చూపిస్తూ ఉందన్నమాట అమ్మ. ఇంకా ఇదైతే నేను ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నా, చూద్దాం ఏమవుతుందో ఏంటో. మొత్తానికి ఈ విధంగా రిపోర్ట్ అయితే చేసి పెట్టేసింది. మాకు ఇవాళ అయితే డే అంతా ఎలా గడిచిందో కూడా తెలియట్లేదండి. మార్నింగ్ ఇట్లా ఈ కిచెన్లోకి వచ్చామంటే దాదాపుగా ఈవినింగ్ అయిపోయిందండి మా పని అంతా అయ్యేటప్పటికి. అమ్మకి హెవీ వర్కే అయింది, నాకు హెవీ వర్కే అయింది. ఇంకా ఆ రిపోర్టింగ్ చేసిన తర్వాత ఆ ప్లాంట్స్ అన్నిటికీ కూడా వాటర్ పోయాలి కదా. ఇక్కడ వచ్చేసి రిపోర్ట్ చేసిన ఈ పాట్ ఏదైతే ఉందో ఇది తెల్లగా ఉంది కదా, అదంతా కూడా ఇలా మట్టి మరకలు పడి కొంచెం కనిపించడానికి లుకింగ్ బాగాలేదనమాట. దాని అంతా కూడా నీట్గా కడిగేస్తూ ఉంది. సో యాక్చువల్గా ఫస్ట్ నార్మల్గా కడిగితే పోవట్లేదని చెప్పి తర్వాత కొంచెం మన హ్యాండ్ వాష్ ఉంటుంది కదా, అది పెట్టి నీట్గా కడిగేసింది అనమాట. మనము ఇంట్లో ఉంటే నార్మల్గా అయితే డైలీ వర్క్స్ ఉంటాయి కదా, అంటే మనం గిన్నెలు తోముకోవడం కానివ్వండి, వంట చేయడం ఇలాంటి పనులు ఉంటాయి కదా, అయితే ఆ పనులన్నీ ఉంటాయి, లేకపోతే ఇగోండి ఇలా క్లీనింగ్ వర్క్ అయినా ఉంటుంది. కానీ కొంతమంది అంటారు కదా, ఇంట్లో ఏం చేస్తూ ఉంటావు, ఖాళీగానే కదా ఉంటావు అని చెప్పి. అలా మనం ఖాళీగా ఉండడానికి మనకు అస్సలు టైం అయితే సరిపోదు.
పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదో ఒక బిజీ వర్కే ఉంటుంది. అంటే మనకి బాక్సులు వంట చేసి బాక్సులు సర్దాలి, గిన్నెలు తోముకోవాలి, ఇల్లు నీట్గా పెట్టుకోవాలి. ఒక్కరోజు మనం ఇల్లు నీట్గా పెట్టుకోకపోతే ఎంత చెత్తగా ఉంటుందో మనకే తెలుసు కదా. సో ఇంక ఇక్కడ చూడండి గట్టంతా కూడా నీట్గా అయిపోయింది, గిన్నెలన్నీ సర్దేశాను. ఈ ప్లేట్స్, ఈ డిన్నర్ సెట్ వచ్చేసి మా రిలేటివ్స్ ఒకళ్ళు మాకు గిఫ్ట్ చేశారనమాట. ఇంకా గిఫ్ట్ వచ్చిన తర్వాత యాజ్ యూజువల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు, ఇది తీసి ఎక్కడో దాచేస్తారు. ఇంకా ఇంటికి గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు మటుకే అది తీసి అందులో సర్వ్ చేస్తూ ఉంటారు అందరికీ. సో మేము కూడా అదే విధంగా తీసి పక్కన దాచేసాము. కానీ ఎన్ని రోజులు అని దాచిపెడతాము, మనం వాడేసుకుందాంలే అని చెప్పి తీసి ఉంచామన్నమాట. ఆ ప్లేట్స్కి ఒక స్టాండ్ ఉంది, ప్లేట్ స్టాండ్ ఉంటుంది కదా మనకి. సో ఆ స్టాండ్స్ అమ్మ ఎక్కడ పెట్టిందో అడిగి వాటిని నీట్గా సెట్ చేసి అయితే పెట్టాలి. ఇంకా మొత్తం అమ్మ అయితే బాల్కనీ నీట్గా సర్దేసింది. ఆ ఆర్టిఫిషియల్ గ్రాస్ మ్యాట్ కూడా ఉంది కదా గ్రిల్స్ మీద, అదంతా తీసి నీట్గా దులిపి అక్కడ కూడా నీట్గా సర్దేసుకుందనమాట. ఇంకా మొత్తం సర్దడం అదంతా కూడా అయిపోయింది. తర్వాత ఇదిగోండి మొత్తం బాల్కనీ అంతా కూడా కడిగేస్తుంది. ఇంకా బాల్కనీ కడిగినప్పుడే ఈ వాష్ బేసిన్ కూడా కడిగేస్తూ ఉంటుంది అనమాట. నేనైతే నార్మల్గా వాష్ బేసిన్ కడిగేటప్పుడు ఒక 2 times అట్లా ఈ హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా, అది వేసేసి టూత్ బ్రష్ మనం వాడంది ఉంటుంది కదా, అది పెట్టి బాగా రుద్దుతూ ఉంటాను అనమాట. అట్లా 2 times కడిగితే కానీ ఇట్లా తెల్లగా అవ్వదు. అట్లాంటిది అమ్మ చూడండి ఈజీగా మట్టి పెట్టి రుద్దగానే ఎంత తెల్లగా అయిందో. అందుకనే వీళ్ళకి ఏమంటారు తెలిసిన టెక్నిక్స్ చాలా బాగుంటాయి, పెద్దవాళ్ళకి తెలిసే టెక్నిక్స్. నాకైతే ఇప్పటిదాకా తెలీదు, నేను ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం. ఇట్లా ఈజీగా పక్కన మొక్కలోంచి ఇలా మట్టి తీసేసింది, అలా అలా రుద్దేసింది, అయిపోయింది, క్లీన్ అయిపోయింది. నేనైతే 2 సార్లు 3 సార్లు రుద్దుతాను అది తెల్లగా కనిపించడానికి. ఇంకా ఇదిగోండి కిందంతా మట్టి పడింది కదా ఇందాక రీపాటింగ్ చేసేటప్పుడు, అదంతా కూడా నీట్గా కడిగేస్తూ ఉందన్నమాట. ఇక్కడ మేము వాషింగ్ మిషన్ వేసినప్పుడు కూడా పైపు ఇట్లా పెడతాము, అంటే విడిగానే వేస్తామన్నమాట బయటికి. ఎందుకంటే అక్కడ మోరీ ఉంది కదా, ఆ మోరీ దాకా వెళ్ళదు ఆ పైపు, పోయే వేస్ట్ వాటర్ పోయే పైపు. అందుకని ఏమవుతుందంటే బట్టలకున్న మురికి అంతా ఉంటుంది కదా, అది వేస్ట్ వాటర్లోనే కదా వచ్చేసేది మురికి అంతా. ఆ మురికి అంతా అక్కడే ఉండిపోతుంది, తర్వాత మళ్ళీ కడుక్కోవాల్సి వస్తుంది అనమాట. వాషింగ్ మిషన్ వేసిన ప్రతిసారి ఇదొకటి తప్పదు. ఇంకా మొత్తానికి ఆ విధంగా అయితే కడిగేసింది. ఇది కడిగేసి వైపర్తో వాటర్ అన్నీ కూడా లాగేస్తుంది. కాసేపటికి ఇదిగోండి బాల్కనీ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఈలోపు నేను అమ్మ ఇద్దరం నీరసం అయిపోయాం. జస్ట్ కొంచెం టిఫిన్ చేసి ఈ పని అయితే స్టార్ట్ చేసామండి. ఇంకా మాకైతే నీరసం వచ్చేస్తుంది, ఇంకా అన్నం అది వండుకొని తినేయాలి. ఆల్రెడీ లంచ్ టైం కూడా దాటిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి కొన్ని డోర్ మ్యాట్స్ ఉంటే ఆల్రెడీ వాషింగ్ మిషన్లో వేసి పెట్టేసింది అమ్మ. ఇంకా ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయి, ఇల్లు మొత్తం చూసి అని చెప్పి అంటే ఇంకా నేను మొత్తం చూస్తే నాకు ఇది ఒకటి దొరికిందనమాట. ఇంకొకటి తెచ్చాను కదా, అది వచ్చేసి కిచెన్లో వేసుకునే పొడుగు మ్యాట్ అనమాట. అది తెచ్చాం కానీ అసలు అమ్మ యూస్ చేయలేదంట. ఇంకా అందుకని అదైతే వద్దు, లోపల పెట్టేసేయమని చెప్పింది. ఇంకా మేము ఇట్లా డోర్ మ్యాట్స్ అవి వేసినప్పుడు ఏంటంటే తర్వాత టబ్ క్లీన్ పెట్టేస్తామండి. టబ్ క్లీన్ పెట్టేసిన తర్వాతనే నార్మల్ బట్టలు ఏమన్నా అవి యూస్ చేసే ఉంటే అవి వాషింగ్కి అయితే వేస్తామన్నమాట. ఇంకా లిక్విడ్ అవి ఆల్రెడీ వేసి పెట్టేసింది కాబట్టి మిషన్ అయితే ఆన్ చేసేస్తుంది. ఫైనల్గా ఇంకా ఫిష్ ఎక్వేరియంలో లైట్ అయితే పెట్టేసామండి. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు ఫిషెస్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. అందులో చిన్న చిన్న బొమ్మలు అయితే వేసి ఉంచాం కదా, అవి ఒక్కొక్కసారి అలా స్ట్రక్ అయిపోయి ఒక దగ్గర ఉండిపోతున్నాయి అనమాట. తర్వాత ఇదిగోండి డైనింగ్ టేబుల్ అంతా కూడా నీట్గా చేసి దాని మీద కవర్ వేసేసి ఇదిగోండి నాకు నచ్చిన బొమ్మ తెచ్చి ఇక్కడ పెట్టాను నేనే. ఈ టేబుల్ కవర్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం చూసి మళ్ళీ ఆర్డర్ అయితే పెట్టాలి. మొన్న పెట్టింది చాలా చిన్నగా అయిపోయింది కదా, సో మళ్ళీ ఏదైనా ఆర్డర్ అయితే పెట్టాలన్నమాట. నెక్స్ట్ ఇదిగోండి ఇదైతే లంచ్ చేసేస్తున్నాం. ఒకటి వచ్చేసి పండు మిరపకాయ పచ్చడి, ముద్దపప్పు వేసుకొని అన్నం తినేస్తున్నాం. అయితే ఉగాది రోజు మేము బొబ్బట్లు చేసుకోలేకపోయాం, అంటే ఉగాది పండుగ చేసుకోలేకపోయాం కదా. నెక్స్ట్ డే అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడని చెప్పి ఇలా బొబ్బట్టు అయితే స్వీట్ చేసాము. అందరికీ బొబ్బట్టు అంటే ఇష్టమే కదా, సో ఇంకా మాకు క్రేవింగ్ ఉండే అనమాట తినాలని చెప్పి ఇంకా బొబ్బట్టు చేసేసాం. మొత్తానికి లంచ్ అయితే అట్లా చేసేసాం అనమాట. ఇంకా నెక్స్ట్ అమ్మ ఏదో ఆర్డర్ పెట్టింది ఆన్లైన్లో, అంటే ఇట్లా మనం బౌల్స్ మీద పెడతాం కదా ఈ కవర్స్,
సో అవి తెప్పించిందనమాట. అంటే చాలా బాగుంటుంది, అంటే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కవర్ చేసి పెట్టవచ్చు, పురుగులు అవి పడకుండా, లేకపోతే ఈ ఫ్రిడ్జ్ స్మెల్ అవి రాకుండా ఉంటాయి కదా. సో దానికోసం అనమాట. అయితే ఈ కవర్స్ ఏంటంటే అమ్మ వచ్చేసి బ్లూ కలర్లో పెట్టింది, కాకపోతే ఇవి ట్రాన్స్పరెంట్ కలర్లో వచ్చింది అనమాట. ఇది ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటి అనేది కూడా మీకు చూపించేస్తాను. సో మొత్తం ఇవి ఎన్ని వచ్చాయో నేను కౌంట్ అయితే చేయలేదు, కానీ ఒకదానికొకటి బాగా అతుక్కుపోయాయండి. చాలా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని కవర్స్ అయితే ఉన్నాయి, మూతల్లాగా పెట్టేయచ్చు. నేనైతే ఇప్పుడు ఒక గ్లాస్ బౌల్ తెచ్చి దానికి పెట్టడానికి ట్రై చేస్తున్నా. అంటే బౌల్ ఏంటంటే అందులో ఏమీ లేదు కదా బరువు, అందుకని బౌల్ అటు ఇటు జరిగిపోతూ ఉంది పెట్టేటప్పుడు. కానీ పెట్టిన తర్వాత మటుకు చాలా ఫిట్ అయిపోయింది అనమాట. బాగుంది, యూస్ చేసుకోవచ్చు. ఇంకా ప్రతి బౌల్ మీద కానీ కప్స్ మీద కానీ మూతలు పెట్టాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కాబట్టి ఇట్లా మనం పెట్టేసుకుంటే కాస్త టైట్గా కూడా ఉంటుంది. ఇందులోంచి మనకి ఏదన్నా లిక్విడ్ లాగా ఉన్నా కూడా కింద పడకుండా ఫిట్గా ఉంటుందన్నమాట. ప్రోడక్ట్ మీరు ఎవరైనా కావాలంటే కూడా పర్చేస్ చేయండి, ఒకవేళ తీసుకొని వాళ్ళు ఉంటే. చాలా బాగుంది, మనకు బయట పెట్టిన పురుగులు అవి పడకుండా ఉంటాయి, డస్ట్ అవి పడకుండా ఉంటుందన్నమాట. మనం గ్లాస్ మీద కూడా మూతలాగా చిన్న సైజ్ ఏదైతే ఉందో అది వాడేసుకోవచ్చు మనం, అది కూడా బాగానే మనకి గ్లాస్కి పట్టేస్తుంది అన్నమాట. సో ఇంకా జ్యూసెస్ అవి ఏమైనా మిగిలిన్నా అవి కూడా మనం ఫ్రిడ్జ్లో తీసి పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా మంచిగా ఫిట్ అయితే అయిపోయింది. సో ఇవాళకి ఇంతేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.